భాగవత వసుదేవుని ధర్మబోధ. ఇలా వసుదేవుడు ఎంతో అనునయంతో కంసుడి మనస్సు కరిగించాలని మాట్లాడాడు. అయినా కంసుడికి జాలి పుట్టలేదు. అతడు కోపపు చూపులతో కన్నుల నుండి నిప్పులు రాలుతుండగా దేవకిని చంపబోయాడు. అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా అతన్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు. ఎందును గాలము నిజమని పందతనంబునను బుద్ధిభాయక గనులై ఎందాక బుద్ధి నెగడెడి నందాక జరింపవలయు ఆత్మబలమునన్. మనుషులకు పేలతనం పనికిరాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అయినది అనే వివేకాన్ని పిరికిదనంతో వదలరాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి అని ఈ పద్య భావం అని వసుదేవుడు ఇలా గట్టిగా నిశ్చయించుకొని ఆ పన్నురాలైన అంగన రక్షింప సుతుల నిత్యదనంట శుభము నేడు మీదెవ్వదిరుగును మెలంత ప్రాణంబుతో నిలిచిన మరునాడు నేరరాదే సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చెనేని బ్రహ్మచేతను వీడు పాటేమియును లేకయుండునే సదుపాయమొకటి లేదే కొంత మ్రాకుల గాల్పకపోయి వహిని ఎగసి దవ్వులవా దహించు భంగి కర్మవశమున భవమృతి కారణంబు దూరగతి ముందునిక నేల తొట్టుపడగా. ఆపద పాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తాను అనడం ప్రస్తుతానికి తగిన పని. ముందు ఏమి జరగబోతున్నదో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికీ ప్రాణాలతో నిలిచి ఉంటే రేపటికి మరో మార్గం లభించదా? పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వస్తే రాని అందాక వీడు బ్రహ్మదేవుడి చేత ఏ ఆపద పొందకుండానే ఉంటాడా? అప్పటికీ తగ్గ ఉపాయం ఏదో ఒకటి ఉండదా? అడవిలో పుట్టిన దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడిచి ఎగసిపడి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది. అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అనే కారణాలు దూరంగా పోతూ ఉంటాయి. ఇంత తెలిసి ఇంకా తొట్టుపడడం ఎందుకు అని ఈ పద్య భావం. కొడుకుల నిత్యతనని సతి విడిపించుట నీతి వీడు విడిచిన మీదంగొడుకులు పుట్టిన కార్యము తడబడదే నాటికొక దైవము లేదే. పుట్టబోయే కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి భార్యని విడిపించడం తెలివైన పని. వీడిప్పుడు వదిలితే తర్వాత కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమో అడ్డుపడకపోతుందా అని ఈ పద్య భావము. ఎనిమిదవ చూలు వేనిందను మాడిని నంచుమింట దోరపు బలుకుల్ వినబడియ నేల తప్పును వనితను విడిపించుటొప్పు వైలంబడుచున్. 8వ గర్భంలో పుట్టేవాడు వీడిని సంహరిస్తాడని మాటలు సూటిగా వినువీధి నుంచి వినబడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి? త్వరగా నా భార్యను విడిపించడం మంచిది అని ఆలోచించాడు వసుదేవుడు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.